హలో ఎవ్రీవన్, ఊరొచ్చాక నా డైలీ రొటీన్ చూపించడం మర్చిపోయాను కదా. వచ్చేయండి చూసేయండి, మరి ఇంకెందుకు లేట్. హలో పూజలు చూసి నేనే చేశాను అనుకోకండిలేండి. ఊరొచ్చాక మనకి పెద్దగా డైలీ రొటీన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఊర్లో ఉండేటప్పుడు పనులు ఉండడం చాలా తక్కువ అనమాట. ఇంట్లో చేసే పని అయితే అసలు ఉండదు. ఎందుకంటే పొద్దున్నే నేను పడుకొని లేచి వచ్చేసరికి మా బాప అన్ని పనులు కంప్లీట్ చేస్తుంది. ఆల్మోస్ట్ టిఫిన్ కూడా రెడీ చేస్తుంది అనమాట. ఇంకా మా నాన్నమ్మ హెల్ప్, ఒకవేళ ఏదైనా నేను పని చేయాలనుకున్నా సరే మా నాన్నమ్మ నాకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా 24 hours. ఈరోజు వచ్చేసి నా డైలీ రొటీన్ అని చెప్పకూడదు, యాక్చువల్గా మా నాన్నమ్మ డైలీ రొటీన్ అని చెప్పాలన్నమాట. చూసారు కదా, పొద్దున్నే లేచి కల్లాపేసి ముగ్గులేసి నెక్స్ట్ పిల్లలకి నూనె రాసి జడలేసి ఇంకా ఏవైనా ఉంటే కూరగాయలు ఏమైనా ఉంటే కోసిచ్చొద్దు అనమాట. టిఫిన్కి కావాలంటే టిఫిన్కి, లంచ్కి కావాలంటే లంచ్కి, టిఫిన్కి అన్నిటికీ కూడా కూరగాయలు కోసిచ్చొద్ది. నెక్స్ట్ ఇల్లంతా క్లీన్ చేసి పెట్టద్ది. మొత్తం అంటే ఎక్కడ ఒక నిమిషం కూర్చోదన్నమాట. ఒకవేళ కూర్చోమని చెప్పినా సరే ఎందుకులే నువ్వు కూర్చో నేను చేస్తాను అంటదన్నమాట. అలాగొచ్చి ఊరొచ్చాక డైలీ రొటీన్స్ మనము ఏం చేయవసరం లేదు. ఎందుకంటే ఊరు వెళ్ళిన తర్వాతే మనకి ఎక్కువ పనులు ఉంటాయి. ఊరు వస్తేనే హ్యాపీగా ఉంటుంది అనమాట నాకైతే మాత్రం. సో ఈ పనులన్నీ మా నాన్నమ్మే చేసుకుంటుంది, నాకైతే ఏం చేయనవదు. మీకు ఇంకో విషయం తెలుసా, మినువులు పెసలు తిరగలతో తిప్పేవి కూడా మా నాన్నమ్మ పనే చేస్తుంది అనమాట. ఇంకా మా బాప వచ్చేసి పిల్లలు వేసిన చీరలు, ఇంకా మేము తెచ్చిన వైజాగ్ నుంచి షాపింగ్ చేసి తెచ్చిన చీరలు ఇవన్నీ కూడా ఊర్లో అందరికీ చూపిస్తుంది. పిల్లలు వచ్చేసి అమ్మల ఇంటికి వెళ్ళిపోయారు, బాప వచ్చి చెరువు పనికి వెళ్ళిపోయింది అనమాట. పొద్దున్నే తెల్లవారింటికి లేసి చింతకూర తెచ్చింది వండడానికి అని చెప్పి. ఇప్పుడు వచ్చి పెళ్ళి ఉంది కదా, నెక్స్ట్ డే పెళ్ళి ఉందనమాట, గోరింటకు తెచ్చింది. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్.